తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో మోకాలు తుంటి మార్పిడి ఆపరేషన్స్ చేసిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కార్మూరి ఉదయ్ మాధవ్ ను భీమవరం జేపీ రోడ్ ఆదర్శ్ నగర్ లోని ఆయన నివాసం వద్ద మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు, కో కన్వీనర్ పోలెటి శ్రీనివాసులు మాట్లాడుతూ వైద్య వృత్తిని చేపట్టిన తక్కువ కాలంలోనే 4,000కు పైగా మోకాలు తుంటి మార్పిడి ఆపరేషన్స్ 100% సక్సెస్ రేట్ తో విజయవంతంగా పూర్తి చేయడం మన భీమవరం పట్టణానికే గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇంకా మరింత పేరు ప్రఖ్యాతులు సాధించారని ఆకాంక్షించారు. అనంతరం డాక్టర్ కార్మూరి ఉదయ్ మాధవ్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉదయ్ మాధవ్ మాట్లాడుతూ 15 సంవత్సరాల క్రితం భీమవరం హాస్పిటల్స్ లో వైద్యునిగా చేరానని, అందరి ప్రోత్సాహంతో 4,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా చేయగలిగానని అన్నారు. తనను సత్కరించిన మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ పీఆర్ఓ బట్టిప్రోడు శ్రీనివాసరావు, కార్మూరి సత్యనారాయణ, మానేపల్లి వెంకన్నబాబు, కోట్ల నాని, బొడ్డువాసు, బాయ్ శ్రీనివాస్, బొండా హనుమంతరావు, కంచర్ల భాస్కర్రావు, పులవర్తి రామకృష్ణ, గుండు సుమూర్తి, తటవర్తి బదరి, సన్నిధి గుప్తా, బొండాడ బంగారాజు, పున్నాని కృన్నయ్య, కనగర్ల కిషోర్, కొల్లేపర్ల సుబ్బారావు, డిఎన్ఆర్ వాకర్స్ సభ్యులు, డాక్టర్ ఉదయ్ మాధవ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్నింగ్ కాఫీ క్లబ్ మెంబర్స్కి, డిఎన్ఆర్ వాకర్స్ సభ్యులకి, కార్మూరి పెరుమాళ్ గుప్తా గారి బంధువర్గానికి, డాక్టర్ ఉదయ్ మాధవ్ గారికి అందరికీ నమస్కారం. ఎంఎస్ ఆర్తుల్లో ఉభయ గోదావరి జిల్లాలలో అతి తక్కువ టైంలో సుమారు 4,000 రీప్లేస్మెంట్ ఆపరేషన్లు ఎక్కువ భాగం సక్సెస్ఫుల్గా చేసి ఘనత సాధించిన డాక్టర్ ఉదయ్ మాధవ్ గారికి భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ వారు సత్కారం చేయాలని అనుకున్నాం. వారిని 2 రోజుల క్రితం అడిగితే పెద్ద మనసుతో అంగీకరించారు. అంగీకరించినందుకు మా మార్నింగ్ కాఫీ క్లబ్ తరపున మీకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. డాక్టర్ ఉదయ్ మాధవ్ గారు సుమారు 15 సంవత్సరాల క్రితం భీమవరం హాస్పిటల్లో జాయిన్ అయ్యి వారు 4,000 ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా చేసినందుకు వారికి మా మార్నింగ్ కాఫీ క్లబ్ తరపున ఈ రోజున చిరు సత్కారం చేస్తున్నాం. ఈరోజు మన మార్నింగ్ కాఫీ క్లబ్ తరపున మరి అతి తక్కువ సమయంలో 4,000 పైచీలకు నీ ఆపరేషన్స్, జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్స్ చేసిన కార్మూరి ఉదయ్ మాధవ్ గారిని సత్కరించుకోవడానికి ఇక్కడికి, అలాగే 2009 నుంచి 10 వరకు ఫెలోషిప్ ఇన్ జాయింట్ రీప్లేస్మెంట్ షల్బాయ్ హాస్పిటల్స్ అహ్మదాబాద్ నందు చేసి 2010లో భీమవరం హాస్పిటల్లో మరి జాయిన్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరంగా అక్కడే మరి చేస్తూ 4,000 పైచీలకు సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ చేసిన కార్మూరి ఉదయ్ మాధవ్ గారిని ఈరోజు సభకి ఆయన గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. ఫస్ట్గా ఆయనకి 4,000 ఆపరేషన్స్ రీప్లేస్మెంట్ చేసినందుకు ఫస్ట్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. తర్వాత మా నాన్న బిగినింగ్లో మా ఫాదర్కి 73 ఏళ్లలో ఆయన నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేశాక ఆయన 20 ఏళ్ళ నుంచి మించిగా చాలా యాక్టివ్గా, చాలా సూపర్గా తిరిగారు. ప్రతిరోజు డాక్టర్ గారిని తలుచుకునేవారు మాధవ్ గారు. మా మార్నింగ్ కాఫీ క్లబ్ మెంబర్స్, అలాగే మా డిఎన్ఆర్ వాకర్ ఫ్రెండ్స్, ఇతర మిత్రులు, మా బంధువర్గం అందరూ కూడా మరి డాక్టర్ ఉదయ్ మాధవ్ 4,000 పైచీలకు నీ ఆపరేషన్స్ కానీ, హిప్ ఆపరేషన్స్ కానీ 100% సక్సెస్ఫుల్గా మరి పూర్తి చేశాడంటే అది చాలా గొప్ప విషయం. బీసీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇవాళ మా ఇంటికి విచ్చేసిన మార్నింగ్ కాఫీ క్లబ్ మెంబర్స్, అలాగే డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ మా కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారములు. ఇవాళ నేను 2010లో భీమవరం హాస్పిటల్స్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు లాస్ట్ 15 ఇయర్స్లో ఆల్మోస్ట్ 4,000+ నీ అండ్ హిప్ రీప్లేస్మెంట్స్ చేయటం జరిగింది. ఇందులో మొట్టమొదటిది నేను జాయిన్ అయిన ఫస్ట్ నీ రీప్లేస్మెంట్ చేసింది మా తాతయ్యకి. అప్పుడు ఆయన వయసు 86 సంవత్సరాలు. సో వయసు అనేది యాక్చువల్గా నీ రీప్లేస్మెంట్కి ఒక బ్యారియర్ కాదు. ఆరోగ్యంగా ఉండి మెడికల్గా ఫిట్గా ఉంటే ఏ వయసు వాళ్ళకైనా మనం నీ రీప్లేస్మెంట్ అలాంటివి చేసి మళ్ళీ వాళ్ళు నడిచేదానికి ఒక కొత్త మార్గం ఇవ్వచ్చు. అలాగే ఈ 15 ఏళ్లలో రకరకాలు అంటే మామూలు రెగ్యులర్ నీ రీప్లేస్మెంట్, అలాగే రివిజన్ నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్, రివిజన్ హిప్ రీప్లేస్మెంట్, షోల్డర్ రీప్లేస్మెంట్స్, ఇట్లా ఎన్నో రకాల కాంప్లికేటెడ్ సర్జరీస్ మన భీమవరం హాస్పిటల్స్లో చేయడం జరిగింది. ఇక్కడ ఈ మన హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవనివ్వండి, ఆపరేషన్ థియేటర్ సెటప్, ఓటీ స్టాఫ్, అనెస్థెటిస్ట్, ఫిజియోథెరపీ, ఇలాగ
ఈ హాస్పిటల్లో ప్రతి ఒక్కళ్ళు నాకు ఎంతో సహకరించి పేషెంట్కి ఆల్మోస్ట్ ఆపరేషన్ అయిన 24 అవర్స్లో మనం నించోబెట్టి మ్యాక్సిమం 2 రోజుల్లో ఇంటికి పంపించగలగటం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన ఉభయ గోదావరి జిల్లా ప్రజలందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మళ్ళొకసారి ఈ భీమవరం కాఫీ క్లబ్, మార్నింగ్ కాఫీ క్లబ్, భీమవరం డిఎన్ఆర్ వాకింగ్ అసోసియేషన్ అందరికీ మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాలను జయప్రదం చేయాలని మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు అడ్డాల పద్మావతి అన్నారు. ఆదివారం కాళ్లకూరులో ఆమె విలేకరులతో మాట్లాడారు. పార్వతీ సమేత భీమేశ్వర స్వామివారి వార్షిక పంచాహ్నిక కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయని అన్నారు. ఈ సందర్భంగా సోమవారం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనము, పంచగవ్య ప్రసాద వితరణ, మంగళవారం ఉదయం స్వామివారి గ్రామ ప్రదక్షిణ, అడ్డాల నాగరాజు పద్మావతి దంపతులచే పార్వతీ సమేత భీమేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందన్నారు. బుధవారం మహాశివరాత్రి సందర్భంగా దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ దాట్ల వెంకటరామరాజు ఆర్థిక సహకారంతో అఖండ అన్న సమారాధన నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో అడ్డాల నాగరాజు, డాక్టర్ దాట్ల శ్రీదేవి, ట్రస్ట్ చైర్మన్ దాట్ల వెంకటరామరాజు తదితరులు పాల్గొన్నారు. కాళ్లకూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం నందు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రేపు ఏకాదశి మొదలు శుక్రవారం దాకా అంటే 28వ తారీఖు దాకా ఇక్కడ గ్రామంలో భీమేశ్వర స్వామి గుడిలో పూజలు ప్రారంభమవుతాయి. రేపు ఏకాదశి రేపు మొదలు ఫస్ట్ విఘ్నేశ్వర పూజ, కలశ పూజ, అలాగే మహాన్యాసం, త్రిశూల పూజ మొదలుకొని ఎల్లుండ అంటే 25వ తారీఖు సాయంత్రం పార్వతీ భీమేశ్వర స్వామికి కళ్యాణం రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ రోజు భక్తులందరూ వచ్చేసి కళ్యాణాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాము. అదే సందర్భంగా 26వ తారీఖు మహాశివరాత్రి సందర్భంగా ఆ రోజు అఖండ అన్న సమారాధన జరుగుతుంది. ఈ అఖండ అన్న సమారాధన దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నారు. అలాగే 27వ తారీఖు ఆ రోజు హోమాలు జరుగుతాయి. 28వ తారీఖు ఉదయం పూర్ణాహుతి, అదేవిధంగా స్వామివారికి చక్రస్థానం, సాయంత్రం శ్రీ పుష్పయాగం జరపబడును. 50 మంది భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని, ఈ 5 రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా గ్రామస్తులందరి తరపున మేము తెలియజేసుకుంటున్నాం. ప్లాస్టిక్ నిషేధంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, స్వచ్ఛందంగా సహకరించాలని భీమవరం రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ ప్రపుల్ల కళ్యాణ్ కోరారు. కలెక్టర్ నాగరాణి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ప్లాస్టిక్ నిషేధ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి ఆధ్వర్యంలో భీమవరం రైతు బజార్లో వినియోగదారులకు క్లాత్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంతేటి వెంకటరాజు, చెరుకువాడ రంగసాయిలు మాట్లాడుతూ గత 2 నెలలుగా పలు ప్రాంతాల్లో వినియోగదారులకు క్లాత్ బ్యాగ్స్ పంపిణీ చేసి ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. 150 మందికి క్లాత్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. ఈరోజు మన భీమవరం రైతు బజార్లో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు చెరుకువాడ రంగసాయి గారు మరియు కంతేటి వెంకటరాజు గారు వారి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధం అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మన రైతు బజార్లో ఒక ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీంట్లో ఈ ప్లాస్టిక్ను వాడటం వల్ల కలిగేటువంటి నష్టాల గురించి వారు వివరించడం జరిగింది. మానవాళికి ఈ ప్లాస్టిక్ అనేటువంటిది ఎంత ముప్పు ఉందో మనం ప్రతిరోజు విజ్ఞానవేత్తల ద్వారా కానీ, సైంటిస్టుల ద్వారా కానీ, రోజు వార్తాపత్రికల ద్వారా కానీ మనం తెలుసుకుంటా ఉన్నాం. దీనివల్ల ప్రత్యక్షంగా మనకి ఆ కవర్లు వాడటం వల్ల మనం ప్రత్యక్షంగా నష్టపోతూ ఉంటే, పరోక్షంగా జంతువాళ్ళు కూడా వీటి వల్ల నష్టపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాబోయే రోజుల్లో దీని యొక్క ప్రభావం ప్రతి మనిషికి కూడా నాకు తెలిసినంత వరకు 100% మనం తీసుకుంటే దాంట్లో 40% మందికి క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకి ఇప్పటికే ఈ సైంటిస్టులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఎప్పటి నుంచే మనం పూర్తిగా దీన్ని ప్లాస్టిక్ అనేటువంటి దాన్ని నిషేధించి కేవలం గుడ్డ సంచులు మాత్రమే ఉపయోగించుకునే విధంగా మనం చేసినట్లయితే రాబోయే తరాలకు కూడా మనం మంచి చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మన రైతు బజార్లో ఇప్పటికే అనేక కార్యక్రమాలు నిర్వహించాం.
అనేక కార్యక్రమాలు నిర్వహించాం. అనేక సార్లు ఈ ప్లాస్టిక్ మీద నిర్వహించినప్పుడు ఈ శ్రీ విజ్ఞాన వేదిక వారి ద్వారా మన వినియోగదారులకు ఈ గుడ్డ సంచులు అనేటువంటి గతంలో కూడా ఇచ్చున్నారు. ఈరోజు కూడా ఒక 100 కవర్లు మనం అందజేయడం జరిగింది. గుడ్డ సంచులు మనం అందజేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రతి ఒక్క వినియోగదారుడు రైతు బజారుకు వచ్చే ముందు ఖచ్చితంగా గుడ్డ సంచి ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు మరి జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధుల సహకారంతో విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మేమంతా కూడా గత నెల రోజుల నుంచి కూడా ఈ ప్లాస్టిక్ నివారణ అనేటువంటి కార్యక్రమం అధికారులు తీసుకున్న దానికి మనవంతు కూడా ప్రజలు కూడా సహకరించాలనేటువంటి ఉద్దేశంతో మేము కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమం పాలుపంచుకుని ప్రతి ఒక్కరిని కూడా ఈ గుడ్డ సంచులే వాడాలి, ప్లాస్టిక్ నిషేధించాలి, ప్లాస్టిక్ వద్దు, గుడ్డ సంచే ముద్దు అనే కార్యక్రమాన్ని తీసుకుని చేస్తున్నటువంటి అధికారులకు, జిల్లా అధికారులకు అందరూ కూడా మనం సహకరించి అందరూ కూడా ఇటువంటి కార్యక్రమం చేయాలి. ఎందుకంటే రీసెంట్గా కూడా మీరు చూసే ఉంటారు, ఏ అలవాట్లు లేకుండా ప్లాస్టిక్ సంచుల్లో వేడి నీళ్ళు తాగిన ఒక వ్యక్తి మరి చనిపోవడం జరిగింది. 36 సంవత్సరాలు ఆ వ్యక్తికి ఏ అలవాట్లు లేవు. క్యాన్సర్ ఎందుకు వస్తుందో అని అనుకుంటున్నాం. అది కూడా తప్పది. సిగరెట్లు తాగితే, మందు తాగితే క్యాన్సర్ వస్తుందని కాదు, మనకు ప్లాస్టిక్ తింటేనే క్యాన్సర్ వస్తుంది. కాబట్టి ఇది చాలా సీరియస్గా తీసుకుని చేయాలనేటువంటి ఉద్దేశంతో మేమందరూ కూడా ఈ గుడ్డ సంచుల్ని దాతల సహకారంతో పబ్లిక్కి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం వాతావరణ కాలుష్యం వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయి. ఈ వ్యాధులతోటి అందరం కూడా ఆర్థికంగా కానీ ఇంకో రకంగా కానీ ఇబ్బందులు పడుతున్నాం. దానిలో భాగంగా మన జిల్లా కలెక్టర్ గారు చదలవాడ నాగరాణి గారు ప్లాస్టిక్ నిషేధం మీద ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించారు. దానిలో భాగంగా ప్రతి సంత మార్కెట్లలో, ముఖ్యంగా రైతు బజార్లో ఉన్న ఈ కస్టమర్స్, వ్యాపారస్తులందరికీ కూడా ఈ ప్లాస్టిక్ అవేర్నెస్ మీద చెప్తూ మరి సంచులు తయారు చేయించి ఉచితంగా అందించడం జరుగుతోంది. ఇవాళ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కంచేటి వెంకటరాజు గారు, కడల వెంకటేశ్వరరావు గారు తదితర పెద్దలంతా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ మానేసేసి ఈ గుడ్డ సంచులనే వాడాలని చెప్పి కార్యక్రమం తెలియజేస్తాం. గుడ్డ సంచులనే వాడాలని కోరుతున్నాం. విద్య, వైద్య, వాణిజ్య, వ్యాపార రంగాల్లో భీమవరం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎన్నో కార్పొరేట్ స్థాయి సంస్థలు భీమవరానికి తరలివస్తున్నాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు అన్నారు. భీమవరం యూత్ క్లబ్ రోడ్డులో వైల్డ్ స్పేట్ షాప్ ను ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించారు. స్టోర్ హెడ్ దూది రాము మాట్లాడుతూ అన్ని బ్రాండెడ్ ట్రాక్స్, టీ-షర్ట్స్, షర్ట్స్, క్యాప్స్, స్పోర్ట్స్ వేర్, యాక్సెసరీస్ లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు కొట్టిగలపూడి గోవిందరావు, టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, చింతలపాటి బంగారాజు, జాంపన సాయి వర్మ, డిఎస్ఎన్ రాజు, పిప్పళ్ల తేజ, బొలిశెట్టి నవీన్, దూది కుమార్, దూది బాబీ, ముత్యాల రఘు, మల్లు మణికంఠ తదితరులు పాల్గొన్నారు. మన భీమవరం పట్టణంలో అన్ని రంగాల్లో కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా యువత మన భీమవరం పట్టణంలో ఎక్కువ. వారందరికీ అందుబాటులో ఉండే విధంగా వైల్డ్ స్పాట్ షాప్ పెట్టి యువతకు అందుబాటులో ఉండే టీ-షర్ట్లు, ట్రాక్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ షాపు యూత్ క్లబ్ రోడ్లో ప్రారంభించడం జరిగింది. యువత ముఖ్యంగా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఈ షాపు అభివృద్ధి చెందాలని, బాగా అమ్మాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. యూత్ క్లబ్ పక్కన వైల్డ్ స్కర్ట్ అనే షోరూమ్ ప్రారంభించడం జరిగింది. ఇందులో మనకి ట్రాక్స్, టీ-షర్ట్స్, షార్ట్స్, క్యాప్స్, ఇన్నర్వేర్స్ ఇవన్నీ దొరుకుతాయి. ఇక్కడ మన యూత్ క్లబ్ రోడ్లో వైల్డ్ స్కర్ట్ షోరూమ్ అని చెప్పి ఓన్లీ జిమ్ వేర్ సబ్జెక్ట్లో మనం ఒక నూతనంగా షాప్ ఎమ్మెల్యే గారి చేత ప్రారంభించడం జరిగిందండి. ఇక్కడ మనకి జిమ్కి సంబంధించి స్పోర్ట్స్ వేర్, ట్రాక్లు, టీ-షర్ట్లు, షార్ట్లు అన్నీ దొరుకుతాయని చెప్పి తెలియజేస్తున్నాం. యూత్ క్లబ్ పక్కనే ఉంటుందండి మన షాపు వైల్డ్ స్కర్ట్. కొద్ది కస్టమర్లు అందరూ వచ్చి మా షాపుని అభివృద్ధి చెందించాలి. మాఘమాసం ఆదివారం సందర్భంగా భీమవరం మెంటవారి తోటలో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో బొల్లం దుర్గారావు, ఉమాదేవి దంపతుల ఆధ్వర్యంలో సూర్య భగవానుడికి పాలు పొంగించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్షీరాన్నం వండి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని అర్చకులు కొమ్ము శ్రీనివాస్ తెలిపారు.
జగారయేతు సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. శ్రీమాత్రే నమః. మింటేవారి తోటలో వేచేస్తున్న శ్రీ విజయ కనకదుర్గా శ్రీచక్ర సహిత బాలాత్మ సమ్మవారి ఆలయంలో ఈరోజు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో అలాగే భానువాసరం ఆదివారం పురస్కరించుకొని మాఘమాసం ఆదివారం పురస్కరించుకొని ఈ రోజున మరి బొల్లం దుర్గారావు గారు ఉమాదేవి గారు దంపతులు చేత సూర్యభగవానుడికి సూర్యభగవాన్ పూజా కార్యక్రమాలు అలాగే పాలు పొంగించడం పరవానం క్షీరానం నైవేద్యం సమర్పణ జరపడుతుంది. కావున భక్తులందరూ కూడా ఆ సూర్యభగవాన్ యొక్క అనుగ్రహం కలగాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మరి ప్రతి వారం కూడా మాఘమాసంలో ఇటువంటి కార్యక్రమాలు పాలు పొంగించడం జరుగుతోంది. ఈరోజు సూర్యభగవానికి విశేషంగా పూజా కార్యక్రమాలు అలాగే రథాన్ని కూడా ఏర్పాటు చేసి చాలా విశేషంగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని అందరూ బాగుండాలని సర్వే జనా సుఖినో భవంతు. భీమవరం జేపీ రోడ్లోని అష్టలక్ష్మి సన్నిధి దత్తనాథ క్షేత్రంలో అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి శ్రీ కార్యసిద్ధి హనుమాన్ ప్రతిష్ఠ చేసి 41 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 25వ తేదీన ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్టు ఆలయ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ వివిఎస్ఎస్ శర్మ, ట్రస్టీలు మార్కండేయరాజు, బిఎస్ఎన్ఎల్ రాజు, శ్రీనివాసరాజు తెలియజేశారు. ఈ సందర్భంగా మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణ, క్షీరాభిషేకం, ప్రత్యేక హోమాలు, తమలపాకులతో అర్చన అనంతరం అన్నసమారాధన నిర్వహించనున్నట్టు వారు పేర్కొన్నారు. భక్తులంతా విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి ధరించాలని వారు కోరారు. జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి దివ్య ఆశీస్సులతో శ్రీ శ్రీ దత్త విజయానంద స్వామీజీ వారి దివ్య ఆదేశానుసారం హనుమాన్ ప్రతిష్ట 41 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా 25 తారీఖు తేదీన ఈ నెల 25వ తారీఖున హనుమాన్ మండల పూజ హనుమాన్ చాలీసా పారాయణం అద్భుతంగా జరుగుతున్న సందర్భంగా ఆ భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. జై గురుదత్త శ్రీ గురుదత్త. తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ ఎత్రమాస్థాయ దుఃఖక్షయకరో భవ. హనుమంతుణ్ణి పూజించినచో భూత ప్రేత రాక్షస గుణ దుష్టశక్తులన్నీ మన నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. అలాగే హనుమంతుణ్ణి పూజించినచో మనకు ధైర్యం, విద్య, జ్ఞానము అన్నీ ఆయన ప్రాప్తిస్తారు. అటువంటి కార్యసిద్ధి హనుమాన్ ఆంజనేయ స్వామిని అవధూత దత్త పీఠాధిపతి పరమ పూజ్య శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి చేతుల మీదుగా 2025 16 ఫిబ్రవరిలో ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. 25వ తేదీ మంగళవారం నాటికి 41 రోజులు మండల పూజ అయిన సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణం, తమలపాకుల అర్చన, క్షీరాభిషేకం, హోమములు జరుగుతాయి. కాబట్టి మన భీమవరం భక్తులందరూ కూడా స్వామీజీ వారి యొక్క ఆదేశానుసారం మన కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్లో పాల్గొని స్వామి యొక్క కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం. భీమవరం 2 టౌన్ 36వ వార్డు శివరావుపేట రామాలయం వద్ద ఉన్న అనాకోడేరు కాలువలో సుమారు 12 అడుగుల కొండ చెరువును స్థానికులు గుర్తించారు. మున్సిపల్ అధికారులకు గో సంరక్షణ అధ్యక్షులు సుంకరదాసుకు సమాచారం అందించారు. వెంటనే మున్సిపల్ సిబ్బంది అయ్యప్ప అనే వ్యక్తి సహాయంతో ఆ కొండ చెరువును పట్టుకుని బయటకు తీసుకువచ్చారు. ఆ కొండ చెరువును సంబంధిత అధికారులకు, ఫారెస్ట్ ఆఫీసర్లకు సుంకరదాసు, డాక్టర్ పంచదార సూరిబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ రమణలు సమాచారం అందజేశారు. రాజు, చిరంజీవి ఆధ్వర్యంలో ఆ కొండ చెరువును తాడేపల్లిగూడెం దగ్గరలో ఉన్న అడవులలో వదలడానికి పంపించారు. ఈ కార్యక్రమంలో అశోక్ యాదవ్, పొలిమేర గణేష్, కళ్యాణ్, సాయి, సురేష్, సుబ్బు తదితరులు పాల్గొన్నారు. మనం భీమవరం 36వ వార్డు శివరావుపేటలో ఒక కాలువలో ఒక కొండ చెరువు సంచరిస్తుందని గ్రామస్తులందరూ తెలియజేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారికి సమాచారం అందించిన వెంటనే మున్సిపల్ సిబ్బంది వారందరూ రావటం, అయ్యప్ప అనే ఒక యువకుడు రావటం, దాన్ని పట్టుకోవడం అయితే జరిగింది. నిజంగా అక్కడ ఉన్న వాస్తవులందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎవరైనా కొండ చెరువు కానీ పాము లాంటిది కనిపిస్తే కొట్టి చంపేయడం అయితే జరుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళు అలా చేయకుండా చాకచక్యంగా తెలివిగా అధికారులందరికీ తెలియజేయడం అయితే చాలా గొప్ప విషయము. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారికి అందజేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు తాడేపల్లిగూడెం దగ్గరలో ఉన్న అడవుల్లో వదిలేస్తారని చెప్పి మాకు తెలియజేయడం అయితే జరుగుతుంది. దయచేసి ఇటువంటి మూగజీవులు ఎక్కడైనా కనిపిస్తే ముందు వాటిని బాధ పెట్టకుండా ఇటువంటి అధికారులకి తెలియజేయమని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాం.
భీమవరం మానవతా సంస్థ కోశాధికారి గ్రంథి కుమార వెంకటేశ్వర ప్రసాద్ మాతృమూర్తి గ్రంథి విశాలాక్షి జ్ఞాపకార్థం భీమవరంలోని ప్రేమాలయం వృద్ధుల సంక్షేమ కేంద్రం నందు వృద్ధులకు భోజనాన్ని ఏర్పాటు చేశారు. పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ కో చైర్మన్ కార్మూరి నరసింహమూర్తి మాట్లాడుతూ గ్రంథి విశాలాక్షి ఆధ్యాత్మిక సేవతో పాటు దానగుణం కలిగిన వ్యక్తిగా జీవితం గడిపారని, వారి కుమారులు గ్రంథి ప్రసాద్, ప్రభాకర్లు స్వచ్ఛంద సేవకులుగా వివిధ సేవా సంస్థల్లో తమ వంతు సేవలు అందిస్తున్నారని అన్నారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ 2 ప్రాంతాల్లో వృద్ధులకు అన్నదానం చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. మనలలో జరిగేటువంటి శుభకార్యాలు, అశుభకార్యాలు మరి మన బంధువులతోనూ, మిత్రులతోనూ, స్నేహితులతోనే చేసుకోకుండా సమాజంలో ఉన్నటువంటి వృద్ధాప్యాన్ని చేరుకున్నటువంటి వృద్ధులు కానీ, అలాగే వికలాంగులు కానీ, అభాగ్యులు, పేదరికంతో ఉన్న వారి కానీ మధ్యలో ఇటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని వారికి ఆహారంగా రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ సాయం చేయడం అనేది మానవ ధర్మం. అందులో ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి అభాగ్యుల మధ్య చేసుకునేది భగత్ సేవ. మరి భీమవరం మానవతా సంస్థ భీమవరం శాఖ కోశాధికారి అయినటువంటి మా గ్రంథి కుమార వెంకటేశ్వర ప్రసాద్ గారి మాతృమూర్తి గ్రంథి విశాలాక్షి గారు మరి ఆవిడ కాలం చేయడం జరిగింది. ఆవిడని స్మరించుకుంటూ ఈరోజు ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని భీమవరంలో ఉన్నటువంటి ప్రేమాలయం పట్టణ నిరాశ్రుల వసతి కేంద్రం దివిరాజ్ పార్క్ సమీపంలో ఉన్నటువంటి కేంద్రంలో ఈరోజు వీళ్ళకి భోజనాన్ని అందించి, మరి అలాగే అనేక చోట్ల కూడా మేము ఆ పేట ఆహారాన్ని అందించే కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆవిడ విశాలాక్షి గారు ఎంతో సహృదయంతో మరి దానగుణం కలిగినటువంటి కుటుంబం అది. వాళ్ళ అబ్బాయిలు కూడా ఈ సంస్థల్లో మానవతా సంస్థ కానీ, అలాగే ఇంకా చిన్మయ మిషన్, అలాగే సిటిజన్ ఫోరం దాంట్లో సంస్థల్లో ఆయన ధర్మకార్య నిమిత్తం ఆయన పనిచేయడం జరుగుతుంది. వారి వంతు ఎప్పుడు సమాజానికి ఏదైనా చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు. అటువంటి మాతృమూర్తికి ఈరోజు వారి పేరిట ఈ కేంద్రంలో ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం అనేది మహర్భాగ్యంగా భావిస్తూ ఆవిడ ఆత్మశాంతి కలగాలని. స్వచ్ఛంద సేవా సంస్థ ప్రేరణ గారు గ్రంథి ప్రసాద్ గారు మాతృమూర్తి వియోగంతో బాధపడుతున్నారు. కానీ ఆయన ఇవాళ ఆ కార్యక్రమాన్ని మేము సద్వినియోగం చేయాలన్న ఉద్దేశంతో ఈ ఆశ్రమంలో అందరికి భోజనాలు ఏర్పాటు అన్ని చేశారు. ఆయన మా తండ్రికి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ. ప్రపంచ ఇంద్రజాల దినోత్సవం సందర్భంగా శ్రీ విజ్ఞాన వేదిక పట్టణ కళా సంస్థల ఆధ్వర్యంలో భీమవరం వెంకటరామ థియేటర్ ప్రాంగణంలో జాతీయ ఇంద్రజాలికలు రఘును సత్కరించారు. సృష్టిలోని 64 కళల్లో ఇంద్రజాలం ప్రధానమైందని, పురాణ కాలం నుండి ఇంద్రజాలం ఉందని, ఈ ఇంద్రజాలంతో ఎందరో కళాకారులు జీవనోపాధి పొందుతున్నారని కళారంజని నాటక పరిషత్ అధ్యక్షులు జవాది శ్రీనివాస్ అన్నారు. చైతన్య భారతి నాటక పరిషత్ సభ్యులు బట్టిప్రోడు శ్రీనివాస్ మాట్లాడుతూ కళలతోనే సామాజిక చైతన్యమని, ఇంద్రజాలం ఒక అద్భుత కళ అని కొనియాడారు. అనంతరం చెరుకువాడ రంగసాయి ఆధ్వర్యంలో పీసీ సర్కార్ జయంతిని పురస్కరించుకుని అంతర్జాతీయ ఇంద్రజాల దినోత్సవం సందర్భంగా మెజిషియన్ రఘును సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాపాక వెంకన్నబాబు, అధ్యాపకులు పి అమూల్యరావు, పి రాజబాబు, నంబూరి శివరామరాజు, ప్రముఖ డోలు విద్వాంసులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ ఇంద్రజాలకుల దినోత్సవం సందర్భంగా భీమవరం పట్టణంలో విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రముఖ ఇంద్రజాలకుడు నంది అవార్డు గ్రహీత మ్యాజిక్ రఘు గారికి ఇక్కడ ఘన సన్మానం భీమవరం పట్టణంలో జరిగింది. చాలా ఆనందదాయకం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంద్రజాలకుడు పీసీ సర్కార్, ప్రోతుల చంద్ర సర్కార్ గారు జన్మదినోత్సవాన్ని వారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చిన సందర్భంగా భారత ప్రభుత్వం వారు వారి జన్మదినాన్ని ప్రపంచ ఇంద్రజాలకుల దినోత్సవంగా ప్రకటించటం, ఆ సందర్భంగా ఇక్కడ వేడుక చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. దీనికి భీమవరం పట్టణంలో ఉన్న కళాకారులు, మేధావులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయటం వారికి కూడా సహృదయ నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. మెజిషియన్ దినోత్సవం సందర్భంగా మెజిషియన్ రఘు గారిని సత్కరించడం ఆనందదాయకం. ఆయన ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి మరి ఎంతోమందికి ఉత్సాహాన్ని కలిగించారు. మరి ఆయన్ని ఈరోజు సత్కరించుకోవడం మన భీమవరానికే గర్వకారణం. మరి శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మరి వారు సత్కరించడం మా ఆనందదాయకంగా మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రఘు, మెజిషియన్. మరి మెజిషియన్గా ఏపీ, తెలంగాణ, నేషనల్, ఇంటర్నేషనల్, ఆల్ ఇండియా నంది అవార్డు, వరల్డ్ రికార్డ్, బెస్ట్ సౌత్ ఇండియా టాలెంట్ అవార్డు, అలాగే లేటెస్ట్గా మరి జాదు ప్రవీణ బిరుదు మరియు గరుడ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు
మరి అంతర్జాతీయ ఇంద్రజాలకుల దినోత్సవాల సందర్భంగా మరి ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించి మా చెరుకువాడ రంగసాయి గారు ఆధ్వర్యంలో అలాగే మరి మా జవాది శ్రీనివాస్ గారు వెంకన్నబాబు గారు మరి కళాకారులు పెద్దలందరి సమక్షంలో ఈరోజు నన్ను సత్కరించుకోవడం నాకు చాలా సంతోషకరంగా భావిస్తున్నానండి. మరి ఉత్తిరీత్యా పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తూ ప్రవృత్తి మెజిషియన్గా ఒక ఉన్నత స్థాయికి రావడానికి గల కారణం మా చెరుకువాడ రంగసాయి గారు గౌరవనీయులు పెద్దలు వారి ఆశీస్సులతో మరి ఇంకా మరెన్నో అవార్డులు తీసుకుంటూ వారి యొక్క ఆదరాభిమానాలకి లోబడి ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత భారత్ 2047 లక్ష్యంగా భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా రూపకల్పన చేసే విధంగా కేంద్ర బడ్జెట్ ఉంది. విశాఖలో కేంద్ర బడ్జెట్పై మేధావుల సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరంకి పట్టభద్రులందరూ తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సీతారామలక్ష్మి. 10వ తరగతి పూర్తి చేయించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్డ్ మెయిన్స్ అండ్ నీట్ పరీక్షలపై తిరుమల విద్యా సంస్థల చైర్మన్ తిరుమలరావుచే అవగాహన సదస్సు. మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ కార్మూరి ఉదయ్ మాధవ్ కు సత్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.